अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 20లో ఉన్నటువంటి వాక్యాల యొక్క ఆన్సర్ చెప్పుకున్నాము. ఈరోజు అభ్యాసం 21లో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాము. వాటి యొక్క ఆన్సర్స్ మీరు రేపు రాసుకుని వచ్చేసేయండి. నిన్ననే కదా చెప్పుకునేది మనము, కాబట్టి రేపు చెప్పుకుందామండి. ఈరోజు కొత్త అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. అందరూ అభ్యాసం 22 మొదలు పెట్టుకు అభ్యాసం 22 అభ్యాసం 22 మొదలు పెట్టుకోండి. అభ్యాసం 22 శబ్దకోశం అలా మన స్క్రీన్ మీద కనిపిస్తుంది, నీట్గా రాసుకోండి. ముందుగా ఇక శబ్దకోశం ఇచ్చారు, రాసుకోండి. శరీరం, మొట్టమొదటి శబ్దం ఏంటి? శరీరం. శరీరం శరీరం అంటే శరీరము అని అర్థం. శరీరం అంటే శరీరం. నెక్స్ట్ ముఖం. ముఖం ముఖము అంటే ముఖము అని అర్థం. ముఖం అంటే ముఖం. నెక్స్ట్ విమానం. విమానం చూడు, ఇవన్నీ నపుంసకలింగంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నపుంసకలింగంలో అని అర్థం చేసుకోవాలి. విమానం అంటే విమానము. విమానం అంటే విమానము. నెక్స్ట్ ధూమ్రయానం. ధూమ్రయానం. ధూమ్రయానం అంటే రేలుగాడి. ధూమ్రయానము అని అర్థం. ధూమ్రయానం అంటే ధూమ్రయానము, రేలుగాడి. నెక్స్ట్ క్రూధాతు అండి. క్రూధాతుకి అంటే కేవలం పైన ఒక 4 శబ్దాలు నపుంసకలింగ శబ్దాలు చూపించారు, కింద మళ్ళీ ధాతువులు వస్తున్నాయి. ధాతువులు ఇక్కడ కూడా మనము గత అభ్యాసంలో నీ ధాతుకి హృధాతుకి ఉపసర్గాలు కలిపినప్పుడు ఏ విధంగా అయితే భిన్న భిన్న అర్థాలు వస్తాయో, ఇక్కడ కూడా క్రూధాతుకి ఉపసర్గాలు మార్చినప్పుడు అర్థాలు ఏ విధంగా మారిపోతాయి అనేది ఇక్కడ మనం చూద్దాము. క్రూధాతును ఉపయోగించి రాసుకోండి. ధాతువులు ఇక్కడి నుంచి క్రూధాతు. మామూలుగా శుద్ధ క్రూధాతుకు మీనింగ్ ఏంటి? చెయ్యటం. శుద్ధ క్రూధాతుకి మీనింగ్ వచ్చి చెయ్యటం. చెయ్యటం. దీని రూపం వచ్చేసి కరోటి. కరోటి కురుతః కుర్వంతి. కరోటి కురుతః కుర్వంతి. కరోతి కురుతః కుర్వంతి. ఇలా రూపం నడుస్తుంది. నెక్స్ట్ అణు ప్లస్ క్రూధాతు. క్రూధాతుకి అణు కలిపేసరికి అర్థం మారిపోతుంది. అణు ఉపసర్గం. అణు ప్లస్ క్రూధాతు. అణు ప్లస్ క్రూధాతు. అణు ప్లస్ క్రూధాతు. అణు ప్లస్ క్రూధాతుకి అనుకరించడం.
అను ప్లస్ క్రియ దాని మీనింగ్ ఏంటి? అనుకరించడం. 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 రూపం వచ్చేసి కేవలం ఉపసర్గం యాడ్ చేస్తామండి, తేడా ఏం ఉండదు. అనుకరోతి, అనుకురుతః, అనుకురువంతి. అనుకరోతి, అనుకురుతః, అనుకురువంతి. నెక్స్ట్ అండి అది ప్లస్ క్రూ ధాతు అండి. అది ప్లస్ క్రూ ధాతు. అది ప్లస్ క్రూ ధాతు. అది ప్లస్ క్రూ ధాతుకి అధికరోతి. అధికరోతి. ఇక్కడ క్రూ ధాతుకి అది ఉపసర్గం కలిపాం. కలిపితే అది. అది ప్లస్ క్రూ ధాతుకి మీనింగ్ వచ్చి అధికారం చేయటం. ఆధికారకం అంట. అధికారం చేయటం అంట, లేదా అధికరించడం. పెత్తనం చెలాయించడం అంటాం కదా, అలా అధికారం చెలాయించడం, అధికారం చేయటం. అది ప్లస్ క్రూ ధాతుకి అధికారం చేయటం. అధి రూపం వచ్చేసి అధికరోతి, అధికురుతః, అధికుర్వంతి. అధికరోతి, అధికురుతః, అధికుర్వంతి. అధికరోతి, అధికురుతః, అధికురుతః, అధికుర్వంతి. అధికుర్వంతి. నెక్స్ట్ అండి అధికరోతి, అధికురుతః, అధికుర్వంతి. ఓకే. నెక్స్ట్ అపక్రు అండి. అప ఉపసర్గ తీసుకున్నా. అప ప్లస్ క్రూ ధాతు. అప ప్లస్ క్రూ ధాతు. అప ప్లస్ క్రూ ధాతుకి అప ప్లస్ క్రూ ధాతుకి బురాయికరణ అంటే ఏదైనా నిందించడం అంట. చాటిలు చెప్తా అంటాం కదా, బురాయికరణ. మంచివాడు కాదు, రకరకాలుగా మనం నిందించి చెప్తుంటాం కదా, ఇలా అలా అని చెప్పి అలాగా. అపకరోతి అంటే అపకరించడం, అంటే చెడుగా చెప్పడం. చెడుగా చెప్పడం, చాటిలు చెప్పడం, చెడుగా చెప్పడం, అలాగా. అపకరోతి అంటే అపకారం చేయడానికి భావనతోటి చాటిలు చెప్పడం, ఏదని చెప్పచ్చున. అపకరించడం. అపకరోతి. రూపం వచ్చేసి అపకరోతి, అపకురుతః, అపకుర్వంతి. అపకరోతి, అపకురుతః, అపకుర్వంతి. అపకరోతి, అపకురుతః, అపకుర్వంతి. అపకరోతి, అపకురుతః, అపకుర్వంతి. అపకుర్వంతి. అపకరోతి, అపకురుతః, అపకుర్వంతి. అపకుర్వంతి. నెక్స్ట్ అండి అలం కురు. ఇక్కడ శబ్దం వచ్చి ఉపసర్గంగా ఇది శబ్దం. కొన్ని శబ్దాలు రావచ్చు అనమాట. ఇక్కడ అలం అనే శబ్దం వచ్చామాట. అలం ప్లస్ క్రు ధాతు. అలం ప్లస్ క్రు ధాతు. అలం ప్లస్ క్రు ధాతు. దీన్ని ఉపపదం అంటాం. అంటే సమీపంగా ఉచ్చరించే ధాతువుకి సమీపంగా ఉచ్చరించిన పదాన్ని ఉపపదం అంటాం. ఇక్కడ అలం అనే ఒక పదాన్ని సమీపంగా ఉచ్చరించాం, ఉపసర్గం కాదు ఇది. అలం ఒక శబ్దం తీసుకోవాలి. అలం ప్లస్ క్రు ధాతు. రూపం వచ్చేసి అలంకరోతి. అలంకరోతి అంటే అలంకరించడం. అలంకరించడం. అలంకరోతి, అలంకురుతః, అలంకుర్వంతి. అలంకరోతి,
అలం కురుతః, అలం కుర్వంతి, అలం కరోతి, అలం కురుతః, అలం కుర్వంతి, అలం కుర్వంతి. నెక్స్ట్ అండి, ఆంగ్ ప్లస్ వి ప్లస్ కృ ధాతు అండి. శబ్దం తీసుకు ఆవిష్ శబ్దం తీసుకున్నాం. ఆవిష్ ప్లస్ కృ ధాతు, ఆవిష్ ప్లస్ కృ ధాతు, ఆవిష్, ఆవిష్ ప్లస్ కృ ధాతు, ఆవిష్ ప్లస్ కృ ధాతు, ఆవిష్ ప్లస్ కృ ధాతుకి ఆవిష్కరించడం అంటే ఉత్పన్నం చేయడం, ఏదైనా కొత్తగా నూతనంగా ఆవిష్కరించాడు, కొత్తగా ఉత్పన్నం చేశాడనే అర్థంలో ఉంటుంది కదా ఆవిష్కరించడం. ఆవిష్కృకి అర్థం మీనింగ్ వచ్చేసి ఆవిష్కరించడం. రూపం వచ్చేసి ఆవిష్కరోతి, ఆవిష్కరోతి, ఆవిష్కురుతః, ఆవిష్కురుతః, ఆవిష్కుర్వంతి, ఆవిష్కుర్వంతి, ఆవిష్కరోతి, ఆవిష్కురుతః, ఆవిష్కుర్వంతి అంటే ఆవిష్కరించడం, ఏదో కొత్తగా నూతన కనిపెట్టడం. ఆవిష్కరించాడు అంటుంటాం కదా అలాగా. ఆవిష్కరోతి, ఆవిష్కురుతః, ఆవిష్కుర్వంతి. అస్తు. నెక్స్ట్ ఇక్కడ ఉపసర్గం తీసుకున్నాం. మళ్ళా ఉప ప్లస్ కృ ధాతు. ఇంతకుముందుకు అప వచ్చింది, ఇక్కడ ఉపసర్గం అండి. ఉప ప్లస్ కృ ధాతుకి ఉపకారం చేయడం అంటే మంచి చేయటం. అప పెట్టినప్పుడు అపకారం చేయడము, ఉప పెడితే ఉపకారం చేయడం అండి అర్థం. ఆ రకంగా వచ్చింది. కృధాతుకి ఉపసర్గం చేర్చినప్పుడు అపకారం చేయడం అనే అర్థం వచ్చింది. అదే కృధాతుకి ఉపసర్గం చేర్చినప్పుడు ఉపకారం చేయడం అంటే మంచి చేయడం అనే అర్థంలో. దీనికి రూపం వచ్చేసి ఉపకరోతి, ఉపకురుతః, ఉపకుర్వంతి, ఉపకుర్వంతి, ఉపకరోతి, ఉపకురుతః, ఉపకుర్వంతి. నెక్స్ట్ అండి తిరస్ పదం అండి. తిరస్ పదం తీసుకున్నాం. తిరస్ ప్లస్ కృ ధాతు, తిరస్ ప్లస్ కృ ధాతు, తిరస్ ప్లస్ కృ ధాతు, తిరస్ ప్లస్ కృ ధాతు, తిరస్ ప్లస్ కృ ధాతు కి తిరస్కరించడం అంటే అపమానించడం. తిరస్కరిస్తున్నా అంటే అపమానిస్తున్నాడు, మన మాట ఉల్లంఘిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? మనం అపమానిస్తున్నాడు అంటే మనం కేర్ చేయడం అర్థం. కేర్ చేయడం అంటే గౌరవించడం లేదు. గౌరవించడం అంటే అంతే, గౌరవం లేదంట అంటే ఒక రకంగా అపమానం అనమాట. అపమానించడం లేదా తిరస్కరించడం. తిరస్కృకి తిరస్కరించడం లేదా అపమానించడం. ఓకే. నెక్స్ట్ అండి నమస్కృ. ఏంటి? నమస్కృ. ఇక్కడ నమస్ ఉపదం వచ్చిందండి. నమస్ శబ్దం తీసుకున్నాము. ఇంతకుముందు తిరస్, ఇప్పుడు నమస్ అంటే కృధాతుకి నమస్ తెచ్చారు. నమస్ ప్లస్ దీనికి రూపాలు చెప్తారండి. తిరస్కరోతి, 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 తిరస్కురుతః, కురుతః, తిరస్కురుతః, తిరస్కుర్వంతి, తిరస్కుర్వంతి, తిరస్కరోతి, తిరస్కురుతః, తిరస్కుర్వంతి, తిరస్కుర్వంతి, తిరస్కరోతి, తిరస్కురుతః, తిరస్కుర్వంతి. నెక్స్ట్ నమస్ ప్లస్ కృ ధాతు. కృ ధాతుకి నమస్ శబ్దాన్ని చేర్చారు ఇక్కడ. నమస్, నమస్ ప్లస్ కృ ధాతు అంటే నమస్కరించడం, వందనా చేయడము, నమస్కరించడం. నమస్కరోతి, నమస్కరోతి, నమస్కురుతః, నమస్కురుతః, నమస్కుర్వంతి, నమస్కుర్వంతి, నమస్కరోతి, నమస్కురుతః, నమస్కుర్వంతి.
ఓకే. నెక్స్ట్ సమ్ ఉపసర్గం వచ్చింది మళ్ళా. సమ్ ఉపసర్గము సమ్స్ అంటే మధ్యలో సకాలం వస్తుంది, తర్వాత చెప్తాను. సమ్స్ పెట్టుకోండి. సమ్స్ ప్లస్ కురు ధాతు. సమ్స్ ప్లస్ కురు ధాతు. సమ్స్ ప్లస్ కురు ధాతు. సమ్స్ ప్లస్ కురు ధాతు. సంస్కరోతి అంటే సంస్కరోతి అంటే సంస్కరించడం, సంస్కారం చేయడం, శుద్ధం చేయడం. ఓకేనా? సంస్ ప్లస్ కురు ధాతుకి మీనింగ్ ఏంటి? శుద్ధం చేయడం లేదా సంస్కరించడం అని అర్థం అంట. దానికి రూపం వచ్చేసి సంస్కరోతి. సంస్కరోతి, సంస్కురుతః, సంస్కుర్వంతి, సంస్కుర్వంతి, సంస్కుర్వంతి. నెక్స్ట్ స్వీ శబ్దం తీసుకున్నామండి. స్వీ ప్లస్ కురు ధాతు. స్వీ ప్లస్ కురు ధాతు. స్వీ ప్లస్ కురు ధాతుకి స్వీకరించడం. స్వీ ప్లస్ కురు ధాతుకి స్వీకరించడం. స్వీకరోతి, స్వీకురుతః, స్వీకుర్వంతి. స్వీకరోతి, స్వీకురుతః, స్వీకుర్వంతి, స్వీకుర్వంతి. స్వీకరోతి, స్వీకురుతః, స్వీకుర్వంతి, స్వీకరించడం. నెక్స్ట్ వచ్చేసి ప్రతీకర. ప్రతి ప్లస్ కురు ధాతు. ప్రతి ఉపసర్గం తీసుకున్నాం ఇక్కడ. ప్రతి, ప్రతి ప్లస్ కురు ధాతు. ప్రతి ప్లస్ కురు ధాతు. ప్రతి ప్లస్ కురు ధాతు. ప్రతీకారం చేయడం అండి. అంటే ఏదైనా క్రియాకి ప్రతిక్రియ అంటే ఏదైనా మనకు ఒక చేశాం అనుకోండి, దానికి బదులుగా చేయటం అండి. ప్రతీకారం చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం. ప్రతి ప్లస్ కురు ధాతుకి మీనింగ్ ఏమొచ్చింది? ప్రతి ఉపసర్గం. అది ఇక్కడ ఉపసర్గం తీసుకోవాలి. ప్రతి ప్లస్ కురు ధాతుకి మీనింగ్ వచ్చేసి ప్రతీకారం చేయడం, ప్రతీకరించడం లేదా ప్రతీకారం తీర్చుకోవడం. ఇది దీని మీనింగ్, దీని యొక్క తాత్పర్యం, మీనింగ్. దీని రూపం వచ్చేసి ప్రతీకరోతి. ప్రతీకరోతి, ప్రతికురుతః, ప్రతికుర్వంతి. ప్రతీకరోతి, ప్రతికురుతః, ప్రతికుర్వంతి, ప్రతికుర్వంతి. ఇవి మనకు ఓన్లీ చూడండి, ఒక కురు ధాతుకి మెయిన్, శుద్ధ కురు ధాతుకి మెయిన్ ముఖ్య అర్థము చేయడం, కరోతి, కురుతః, కుర్వంతి అని చెప్పాను. కానీ అదే కురు ధాతుకి ఉపసర్గాలు, శబ్దాలు వచ్చినప్పుడు అర్థాలు భిన్న భిన్నంగా మారిపోయాయి. కురు ధాతు అదే, ఉపసర్గము శబ్దం వల్ల అర్థం భిన్న భిన్న అర్థాన్ని ఇస్తుంది. మనం చెప్పుకున్నాం ఈ ఉపసర్గాలు ఎక్కడొస్తాయి? క్రియాయోగే. ఉపసర్గా క్రియాయోగ గత అభ్యాసం చెప్పుకున్నాం. ఉపసర్గ క్రియాయోగంలో మాత్రమే వస్తాయి. ఈ ఉపసర్గాలు ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. ఇవి ధాతుకి యోగంలోనే వస్తాయి లేదా కృదంత యోగంలో వస్తాయని చెప్పుకున్నాం. ఓకే, అస్తు. నెక్స్ట్ ఇప్పుడు ధాతులు అయిపోయాయి. కొన్ని సంఖ్యావాచ శబ్దాలు చెప్తున్నాడు, రాసుకోండి. సంఖ్యావాచ శబ్దాలు. పంచన్, పంచన్, పంచన్. షస్ మూల శబ్దాలు చెప్తున్నాడు. 5, 6, 7, 8, 9, 10కి ఈ సంఖ్యావాచ శబ్దాలకు మూల శబ్దం ఏంటి అది చూపిస్తున్నాడు. పంచన్, కామా షస్, షస్. సప్తన్, నెక్స్ట్ ఏంటి? సప్తన్, కామా అష్టన్, అష్టన్, కామా నవన్, నవన్,
అష్టన్ కమ నవన్ 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 కమ దశన్ ఏంటండి దశన్. ఇవి పంచంలో పంచశబ్దం ఎలా తయారంటే పంచ నుండి పంచశబ్దం తయారైంది. షట్ ఎలా తయారంటే షట్ శబ్దం నుండి షట్ తయారవుతుంది. సప్త అనే సంఖ్య ఎలా తయారవుతుంది సప్తం నుండి సప్త శబ్దం తయారవుతుంది మనకు. అదేవిధంగా అష్ట అనే సంఖ్య అష్టన్ శబ్దం నుండి, అలాగే నవన్ నుండి నవ, దశ నుండి దశ, ఈ సంఖ్యాల శబ్దాలు తయారవుతాయి. అవి మనకు ఇక్కడ చూపించారు. నెక్స్ట్ క్రమంలో ఉండే వాటిని సంబోధించడం ఎలా చెప్పాలి. ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది. 1, 2, 3 సంఖ్యలు కాదు, క్రమంలో ఉన్న వాటి ఇది ఒకటవది, ఇది రెండవది, ఇది మూడవది అనే అర్థం చెప్పడం కోసం మనం ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా రాసుకోండి. ప్రథమః, ప్రథమః అంటే మొదటిది. మాకు ఏకః అని చెప్పచ్చు. ఏకంటే 1 సంఖ్య, ఒకటవది అని చెప్పను. ఒకటవది అని చెప్పాలంటే ప్రథమః అని చెప్పాలి. ప్రథమః అంటే ఒకటవది. ద్వితీయః రెండవది, రెండవది లేదా రెండవ అని అర్థం. రెండవది లేదా రెండవ. నెక్స్ట్ తృతీయః మూడవది లేదా మూడవది లేదా మూడవ పుస్తకం, మూడవది అని అంటుంటా కదా, అలాగా మూడవది లేదా మూడవ పుస్తకం అలాగా. నెక్స్ట్ చతుర్థః అంటే 4 లేదా 4వ, 4వది లేదా 4వ, చతుర్థః. నెక్స్ట్ పంచమః, పంచమః అంటే 5వది లేదా 5వ, 5వ పుస్తకం ఇవ్వండి, 6వ పుస్తకం ఇవ్వండి అంటుండే అలాగా. పంచమః అంటే 5వ. నెక్స్ట్ షష్ఠః, షష్ఠః అంటే 6వ, 6వ. నెక్స్ట్ సప్తమః, సప్తమః అంటే 7వ, సప్తమః అంటే 7వ. నెక్స్ట్ అష్టమః, అష్టమః అంటే 8వ, అష్టమః 8వ. నవమః 9వ, 9వ. దశమః 10వ, 10వ. అందుకే ఎప్పుడైనా ఇలా చెప్పాలనుకుంటే 1వది, 2వది, 3వది, 4వ పుస్తకం, 5వ పుస్తకం, 6వ పుస్తకం, అట్లా 1వ వ్యక్తి, 2వ వ్యక్తి, 3వ వ్యక్తి, అలా క్రమంలో ఉండే వాటిని సంకేతించాలనుకున్నప్పుడు మనం ఈ రకంగా చెప్పుకోవాలి. 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 6వ, 7వ, 8వ, 9వ, 10వ అని చెప్పి ప్రథమః, ద్వితీయః, తృతీయః, చతుర్థః, పంచమః, షష్ఠః, సప్తమః, అష్టమః, నవమః, దశమః. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇవి మనకు కొన్ని క్రమంలో ఉండే వాటిని చెప్పడానికి కోసం ఈ రకంగా సంఖ్యావాచ శబ్దాలు చూపించారు. ఇప్పుడు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం, వ్యాకరణం పెట్టి బ్రాకెట్ రాసుకోండి. పంచన్ నుండి మొదలుకొని దశన్ వరకు, పంచన్ నుండి మొదలుకొని దశన్ వరకు అంటే 5 అనే సంఖ్య నుండి మొదలుకొని 10 వరకు రూపాలు. ఇప్పుడు మనం 1వ సంఖ్యకు 3 లింగాలు చూసాము, 2వ అనే సంఖ్యకు 3 లింగాలు రూపాయలు ఎలా వస్తాయో చూసాము, 3 అనే సంఖ్య కూడా 3 లింగాలు రూపాయలు ఎలా ఉంటాయో చూసాము, 4 అనే సంఖ్య కూడా 3 లింగాలు రూపాయలు ఎలా ఉంటాయో చూసాం. ఇప్పుడు 5 అనే సంఖ్యకు 6 అనే సంఖ్యకు రూపాయలు ఎలా ఉంటాయి అది చూద్దాం ఇప్పుడు. ఓకే, అందుకే 5 నుంచి 10 వరకు రూపాయలు ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. 5 నుంచి 10వ వరకు, 5వ సంఖ్య నుంచి 10వ సంఖ్య వరకు ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు. తర్వాత కామ పెట్టి కురు ధాతు, కురు ధాతుకి 10 లకాలు ఎలా ఉంటాయి చూద్దాం. కురు ధాతుకి 10 లకాలు ఏ విధంగా ఉంటాయి అనేది. కురుకి 10 లకారాలు, కురు ధాతు పెట్టుకోండి, కురు కామ. నెక్స్ట్ ఈ అభ్యాసంలో అదాది గణం, 2వ గణం అంటే 1వ భువాది గణం చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ గణం అంటే చూద్దాం. అదాది గణము, అదాది గణము, కమ ఉత్వ సంధి,
ఏ సంధి? ఇక్కడ ఉత్వ సంధి కూడా మనకి అభ్యాసం చేస్తున్నారు. ఉత్వ సంధి. అంతకంటే ముందు మనము విసర్గ సంధి చూసాము. ఇప్పుడు ఉత్వ సంధి. ఉత్వ సంధి ఎలా ఉంటుంది అనేది మనం ఈ వ్యాకరణ అంశాలు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం క్రమంగా 5 నుండి 10 వరకు సంఖ్యలు ఎలా ఉంటాయో చూద్దాం. మనం ఇంతవరకు 1 నుంచి 4 వరకు సంఖ్యలు 3 లింగాలు ఏ విధంగా ఉంటాయో చూసాము. ఇప్పుడు 5 అనే సంఖ్యకు 6 అనే సంఖ్యకు 3 లింగాలు ఉంటాయా? ఇక్కడ 5 నుంచి మొదలుకొని 10 వరకు సంఖ్యలకు 18 వరకు సంఖ్యలకు 3 లింగాలు ఉండవు. ఒకటే లింగం ఉంటుంది. ఏంటి లింగం అని చెప్పాలి, లింగం చెప్పదు. ఈ 1 నుంచి మొదలు నిత్య బహువచనాంతాలు అని చెప్పాలి, లింగం చెప్పకూడదు. ఇది ఏ శబ్దానికైతే ఏ విశేషానికైతే విశేషణంగా వస్తుందో అది విశేషం ఏ లింగంలో ఉందో ఆ లింగం ప్రకారం మారిపోతుంది. ఇప్పుడు 5 బాలికలు అన్నాం అనుకోండి, ఇప్పుడు స్త్రీలింగం చెప్తాం. 5 బాలకులు అన్నాం అనుకోండి పుల్లింగం. 5 పుస్తకాలు అన్నాం అనుకోండి నపుంసకలింగం. కానీ పంచశబ్దానికి నిత్య బహువచనము. ఇది 3 లింగాల్లో ఏ దానికైతే విశేషణంగా వచ్చిందో దాన్ని బట్టి ఉంటుంది. విశేషం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ విశేషణంలో కూడా అది తీసుకుంటాము. కాబట్టి పంచన్ అనే శబ్దానికి నిత్య బహువచనము. ఓన్లీ నిత్య బహువచనంలో రూపం ఉంటుంది. పుల్లింగమైన స్త్రీలింగమైన నపుంసకలింగమైన పంచనే ఉంటుంది. పంచ బాలకాహ అంటాము, పంచ బాలికాహ అంటాము, పంచ పుస్తకాన్ని. పంచలో ఏ మార్పు ఉండదు, అలాగే ఉంటుంది. ఓకే, అస్తు. అవి ఎలాగైనా చూద్దాం, రాసుకొని కింద. పంచన్ అనే శబ్దానికి నిత్య బహువచనంలో రూపం ఎలా ఉంటుంది అందుకే రాసుకున్నాం. పంచ నుండి మొదలుకొని దశని వరకు నిత్య బహువచనంలోనే రూపాలు ఉంటాయి. రాసుకోండి కావాలి నోట్లో, నోట్ పెట్టి రాసుకోండి. పంచన్ నుండి మొదలుకొని దశన్ సంఖ్యావాచ శబ్దం వరకు నిత్య బహువచనంలోనే ఉంటాయి. నిత్య బహువచనంలోనే ఉంటాయి. నిత్య బహువచనంలోనే ఉంటాయి. అస్తు. ఇప్పుడు వాటి యొక్క రూపం ఎలా ఉన్నాయో రాసుకోండి. ముందు పంచన్ శబ్దంకి ముందు పంచన్ రాయండి. మూల శబ్దం పైన చెప్పుకునేదా పంచన్. పంచన్. పంచన్ రాసుకోండి. ప్రథమ విభక్తిలో 7 విభక్తులు ఉంటాయి, కానీ నిత్య బహువచనంలోనే ఉంటుంది. నిత్య బహువచనంలోనే ఉంటుంది. రాసుకోండి. ప్రథమ విభక్తిలో పంచ, పంచ. ద్వితీయ విభక్తి కూడా మళ్ళీ పంచ అని వస్తుంది. పంచ. తృతీయ విభక్తిలో పంచభిః. తృతీయ విభక్తిలో పంచభిః. చతుర్థ విభక్తిలో పంచభ్యః. చతుర్థ విభక్తిలో పంచభ్యః. చతుర్థ విభక్తిలో పంచభ్యః. చతుర్థ విభక్తిలో పంచభ్యః. పంచమ విభక్తి కూడా మళ్ళీ పంచభ్యః అని వస్తుంది. పంచభ్యః. పంచభ్యః. స్క్రీన్ మీద చూసుకోండి కావాలంటే. పంచభ్యః. చూడండి. పంచభ్యః. పంచ, పంచ, పంచభిః, పంచభ్యః, పంచభ్యః. షష్ఠి విభక్తిలో పంచానాం. షష్ఠి విభక్తిలో పంచానాం. నెక్స్ట్ పంచసు. 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 ఈ రకంగా పంచం శబ్దానికి నిత్య బహువచనంలోనే రూపం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పక్కనే షష్ శబ్దం ఉంది, రాసుకుని షష్ని బట్టి దాని రూపం రాసుకుని ప్రధాన భక్తిలో. ఇవి చెప్పాను కదా, ఏ లింగానికైతే విశేషణంగా వస్తే ఆ లింగంలోకి మారిపోతాయి. ఇక్కడ పంచ
అనే శబ్దానికి ముందు బాలకా శబ్దం పెట్టామనుకోండి, పంచ బాలకాహ, పంచ బాలకాన్, పంచభిః బాలకైః, పంచభిః బాలకైః, పంచభ్యః బాలకేభ్యః, పంచభ్యః బాలకేభ్యః, పంచానాం బాలకానాం, పంచసు బాలకేషు. అలాగ రూపాలు ఉంటాయి. స్త్రీలింగంలోనా స్త్రీలింగ రూపంలో బహువచనం తీసుకుంటాం, నపుంసకలింగం బహువచన రూపాలు తీసుకుంటాం అన్నమాట. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థాలు ఈ విధంగా అయితే బాలక శబ్దానికి ఈ విధంగా చెప్పాం. బాలకుడు, పంచ బాలకులు అంటే 5 మంది బాలకులు, పంచ బాలకాన్ 5 మంది బాలకులను, పంచభిః బాలకైః 5 మంది బాలకుల చేత లేదా 5 మంది బాలకుల ద్వారా, పంచభ్యః బాలకేభ్యః 5 మంది బాలకుల కోసం లేదా కొరకు, పంచభ్యః బాలకేభ్యః పంచవిభక్తిలో 5 బాలకుల వలన, 5 మంది బాలకుల వలన లేదా 5 మంది బాలకుల కంటే లేదా 5 మంది బాలకుల నుండి, పంచానాం 5 మంది బాలకుల యొక్క లేదా 5 మంది బాలకులకి, పంచసు బాలకేసు 5 మంది బాలకుల యందు లేదా 5 బాలకుల యందు లేదా 5 బాలకులలో, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏ రకంగా తీసుకోవాలో ఆ రకంగా. మనం పుల్లింగ శబ్దానికి ఏ విధంగా అయితే అర్థాలు తీసుకుంటామో అదే విధంగా ఇక్కడ తీసుకోవాలి. సంఖ్యావా శబ్దంతో కలుపుకొని, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో తీసుకుంటాం, అదే విధంగా నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో ఇదే విధంగా తీసుకుంటాము. అస్తు. అలాగా అన్ని షష్, సప్త, అష్ట అన్నిటికీ ఇదే విధంగా చూసుకోవాలి. రాసుకోండి. షష్ శబ్దానికి ముందుగా ప్రథమ భక్తిలో షట్ షకారం టకారంగా మారిపోతుంది. షట్ ప్రథమ భక్తిలో, మరి ద్వితీయ భక్తిలో కూడా షట్ నిత్య బహువచనాలు గుర్తు పెట్టుకుని పంచం నుండి మొదలుకొని పంచం ఏంటి, మనము 3 నుంచి మొదలుకొని 18 వరకు అన్ని సంఖ్యావాచన నిత్య బహువచనంలో ఉంటాయి. కాకపోతే 3, 4కు పుల్లింగము స్త్రీలింగం నపుంసకలింగం 3 లింగాలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడ నిత్య బహువచనమే. కాబట్టి ఇక్కడి నుంచి పంచం నుండి ఓన్లీ లింగాలు ఉండవు కాబట్టి విశేషాన్ని బట్టి మారిపోతుంది. కాబట్టి అందుకే పంచం నుండి మొదలుకుంటే 5 నుండి మొదలుకొని 18 వరకు మొత్తం ఇదే విధంగా నిత్య బహువచనంలోని రూపాలు నడుస్తాయి. ఏంటి 5 నుండి మొదలుకొని 18 వరకు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిత్య బహువచనంలోనే ఉంటాయి. నిత్య బహువచనంలోని రూపాలు నడుస్తాయి. అస్తు. షట్ తృతీయ భక్తులు షడ్భిః చూసి రాసుకుని తప్పు లేకుండా. చతుర్థి భక్తిలో షడ్భ్యః పంచమి భక్తిలో కూడా షడ్భ్యః షష్ఠీ భక్తిలో షణ్ణాం సప్తమి భక్తిలో షట్సు. ఏ విధంగా పంచ శబ్దానికి మనం పుల్లింగము స్త్రీలింగం చూసామో అదేవిధంగా షట్ శబ్దానికి అదే విధంగా చూసుకుంటాం. లేదా 6 బాలకులు అంటాం, లేదా 6 బాలికలు అంటాం, 6 పుస్తకాలు అంటాం. సంఖ్య మారుతుంది అంతే. ఓకే. నెక్స్ట్ సప్తన్ శబ్దానికి రాసుకోండి. సప్తన్ మూల శబ్దం అంటే సప్తన్. సప్తన్ శబ్దం అంటే మనకి రూపాలు తయారవుతాయి. మూల శబ్దము ఈ రూపాలు తయారు చేయాలి అంటే మూల శబ్దము సప్తన్ శబ్దం నుండే ఇవి తయారవుతాయి. ఓకే. అస్తు. రాసుకుని ప్రథమ భక్తిలో సప్త, ద్వితీయ భక్తిలో సప్త, తృతీయ భక్తిలో సప్తభిః, చతుర్థి భక్తిలో సప్తభ్యః, పంచమి భక్తిలో సప్తభ్యః, షష్ఠీ భక్తిలో సప్తానాం, సప్తమి భక్తిలో సప్తసు. దీనికి 2 రూపాలు ఉంటాయండి. అష్టం శబ్దానికి 2 రకాల హ్రస్వ దీర్ఘాలు తేడా ఉంటుంది. ముందు ఒక రూపం రాసుకోండి. అష్టం శబ్దానికి చూడండి, కనిపిస్తుంది మీకు, దాన్ని చూసి రాసుకుని తప్పు లేకుండా. ఇక్కడ చూడండి, మనకు రౌండప్ చేశాను. ఇక్కడ 2 రూపాలు ఉన్నాయి మనకు. రాసుకోండి. అష్ట ప్రథమ విభక్తిలో అష్ట
ద్వితీయ భక్తులు మళ్ళీ అష్ట, ద్వితీయ భక్తులు అష్ట, తృతీయ విభక్తులు అష్టభిః, 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 చతుర్థి విభక్తిలో అష్టభ్యః, అష్టభ్యః, షష్ఠి విభక్తిలో అష్టానాం, చతుర్థి విభక్తులు అష్టభ్య, పంచమి విభక్తి కూడా అష్టభ్యనే వస్తుంది, పంచమి విభక్తి కూడా అష్టభ్యః, అష్టభ్యః. నెక్స్ట్ షష్ఠి విభక్తులు అష్టానాం, అష్టానాం, షష్ఠి విభక్తులు అష్టానాం, సప్తమి విభక్తులు అష్టసు, సప్తమి విభక్తులు అష్టసు. ఓకే, అష్ట, అష్ట, అష్టభిః, అష్టభ్యః, అష్టభ్యః, అష్టానాం, అష్టసు. దీనికి ఇంకో రకంగా రాస్తాం, పక్కనే ఉంది రాసుకోండి. ఇంకో విధంగా రాయొచ్చు, రెండు రకాలుగా రాయొచ్చు. అష్టౌ అని కూడా రాయొచ్చు. ప్రథమ భక్తి రాస్తాం అష్టౌ, అష్టౌ, పక్కనే రెండు రూపం రాసుకోండి. అష్టౌ, అష్టౌ. నెక్స్ట్ మళ్ళీ అష్టౌ సేమ్ వస్తుంది, అష్టౌ, మళ్ళీ సేమ్ అష్టౌ వస్తుంది, అష్టౌ, అష్టౌ, అష్టౌ. నెక్స్ట్ తృతీయ భక్తులు అష్టాభిః. ఇక్కడ అంతకన్నా అక్కడ అష్టభిః వచ్చింది, ఇక్కడ అష్టాభిః వచ్చింది అంతే. అంటే అష్టభిఃలో అష్టాభిఃకి తేడా ఏంటి? కేవలం దీర్ఘం, టాక పక్కన దీర్ఘం వచ్చింది. అంటే ఇక్కడ అష్టభిఃలో దీర్ఘం హ్రస్వం ఉంది, అష్టాభిః అన్నప్పుడు దీర్ఘం ఉంది. దీర్ఘం తేడా ఇక్కడ రెండింటికి మధ్య తేడా ఏంటంటే అష్టాభిః ఇక్కడ దీర్ఘం వచ్చింది, అష్టభిఃలో ఇక్కడ దీర్ఘం లేదు. ఓకే, నెక్స్ట్ చతుర్థి విభక్తి అష్టాభ్యః, అష్టాభ్యః, అష్టాభ్యః. పంచమి విభక్తిలో సేమ్ వస్తుంది, అష్టాభ్యః, అష్టాభ్యః. అష్టానాం షష్ఠి విభక్తిలో అష్టానాం, అష్టానాం, అష్టానాం. నెక్స్ట్ సప్తమి విభక్తిలో అష్టాసు, ఇక్కడ అష్టసు, ఇక్కడ అష్టాసు. అట్లా ఒక రూపంలో మనకు దీర్ఘం కూడా కనిపిస్తుంది. ఒకసారి దీర్ఘం ఉండదు, ఒకసారి దీర్ఘం. రెండు రూపాలు ఉన్నాయన్నమాట, రెండు ప్రయోగాలు ఉన్నాయి. అందుకే రెండు ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి రెండు రకాలుగా చూపించానమాట. ఓకే, సో ఇవి నిత్య భవచంలో అష్టమి శబ్దానికి రెండు రకాల రూపాలు ఉంటాయి. ఇవి ఇదే విధంగా గుర్తుపెట్టుకోండి. చెప్తుదా, ఇవి పుల్లింగానికి విశేషణంగా వచ్చాయంటే పుల్లింగం లెక్క నడుస్తాయి, స్త్రీలింగానికి విశేషణంగా వచ్చాయంటే స్త్రీలింగానికి సమానంగా నడుస్తాయి. అదేవిధంగా నపుంసక లింగానికి విశేషణంగా వస్తే నపుంసక లింగానికి సమానంగా నడుస్తాయి. ఓకే మహోదయ, జీ ఇప్పుడు అష్టమానికి రెండు రూపాల్లో ఏ రూపమైనా వాడచ్చు, ఏ రూపాయలు వాడచ్చు అండి. ప్రయోగాలు ఎక్కడ చూసినప్పుడు మనకు రెండు రూపాయలు ఉంటాయి, మా రెండు రూపాయలు ఏదైనా వాడుకోవచ్చు. రెండు తెలిసినప్పుడు ఎక్కడ ప్రయోగం అష్టాభిః అన్నా అనుకోండి, ఒక చోట అష్టభిః ఒకటి తెలుసుకున్నాం అనుకోండి, అష్టాభిః అది తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. రెండు తెలుసుకున్నామంటే ఎక్కడ ఇచ్చినా రెండు రూపాయలు ఉంటాయి, రెండు ప్రయోగాలు ఉంటాయి, మనకు అర్థమైపోతుంది. రెండు ప్రయోగాలు కరెక్టే, మనకి ఏదైనా రాసుకోవచ్చు. అలాగే మూడు లింగాలకి ఇదే రూపం వాడుకోవచ్చా అండి? మూడు లింగాల్లో చెప్తుందా, పుల్లింగం అయితే అష్ట బాలక అంటాము, స్త్రీలింగం అష్ట బాలికా అంటాము, నపుంసక లింగంలో అష్ట పుస్తకాన్ని, అష్ట పుష్పాని, ఏదైనా మూడు లింగాలు ఇదే వస్తుందన్నమాట. ఏదో రాబోయే విశేషాన్ని బట్టి దీన్ని తీసుకుంటాం, ఏ లింగంలోకి తీసుకుంటే ఆ లింగంలోకి తీసుకుంటాం. దీని రూపం మారదు, దీని రూపం మారదు, ఇలాగే ఉంటుంది, దీంట్లో ఏం మార్పు ఉండదు. అస్తు నవన్ శబ్దం 9వ సంఖ్య నవన్, మూల శబ్దం ఏంటి? నవన్. కింద స్క్రీన్ మీద కనిపిస్తుంది నవన్. నవన్ శబ్దం తీసుకోండి, నవన్, నవన్ చూడండి, రాసుకోండి. రెడ్ కలర్ ఉంది, రౌండ్ అప్ చేసింది. నవన్ మూల శబ్దం అంటే నవన్ శబ్దం. దానికి ప్రథమ విభక్తిలో నవ, ద్వితీయ విభక్తిలో కూడా నవ, ద్వితీయ విభక్తిలో నవ, తృతీయ విభక్తిలో నవభిః, నవభిః, నవభిః. చతుర్థి విభక్తిలో నవభ్యః,
నవభ్యః. పంచమి భక్తిలో నవభ్యః. పంచమి భక్తిలో వస్తుంది నవభ్యః. పంచమి భక్తిలో నవభ్యః. పంచమి భక్తిలో నవభ్యః. షష్ఠి భక్తులు నవానాం. 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 సప్తమి భక్తిలో నవసు. సప్తమి భక్తిలో నవసు. ఓకే, నవని శబ్దానికి ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల నవ బాలకాహ లేదా నవ బాలికాహ లేదా నవ పుష్పాని లేదా నవ పుస్తకాని నవ గృహాని అట్లా ఏమేమి తీసుకోవచ్చు. విశేషము మనకు ఏదైనా పెట్టుకోవచ్చు, పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం. కానీ సంఖ్యావాద శబ్దం మటుకు ఇదే విధంగా ఉంటుంది, నిత్య బహువచనంలోనే ఉంటుంది, దీంట్లో ఏ మార్పులు ఉండవు. ఓకే, అస్తు. దశం శబ్దాన్ని కూడా తీసుకోండి. దశం శబ్దానికి రూపం ఎలా ఉంటుందో అది చూద్దాం. దశం శబ్దానికి దశం శబ్దానికి రాసుకోండి. దశ ప్రథమ భక్తిలో, ద్వితీయ భక్తిలో కూడా దశ అనే వస్తుంది. దశ దశ. తృతీయ భక్తిలో దశభిః. దశభిః. చతుర్థి భక్తిలో దశభ్యః. చతుర్థి భక్తిలో వస్తుంది దశభ్యః. దశభ్యః. పంచమి భక్తిలో దశభ్యః. పంచమి భక్తిలో దశభ్యః. షష్ఠి భక్తిలో దశానాం. షష్ఠి భక్తి వస్తుంది దశానాం. సప్తమి భక్తిలో దశసు. సప్తమి భక్తిలో దశసు. సప్తమి భక్తిలో దశసు. దశసు. సప్తమి భక్తిలో దశసు. దశ దశ. దశభిః. దశభిః. దశభ్యః. దశభ్యః. దశానాం. దశసు. దశ దశ. దశభిః. దశభ్యః. దశభ్యః. దశానాం. దశసు. ఈ రకంగా మనకు 5 నుండి మొదలుకొని 10 వరకు సంఖ్యావాద శబ్దాలు నిత్య బహువచనంలోనే ఉంటాయనేది మనం చూసాము ఇక్కడ మనకు వ్యాకరణ అంశాలు. ఎందుకంటే ఈ 5 నుంచి మొదలుకొని 10 వరకు మనకు వాక్య నిర్మాణం ఉంటుంది కాబట్టి ముందు అవి చూసాము. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కృ ధాతు ఇచ్చారు. ఏ ధాతు ఇచ్చారు? కృ ధాతు తీసుకోండి. నెక్స్ట్ ధాతు ఏంటి? కృ ధాతు రాసుకోండి. కృ ధాతుకి 10 రకాలు ఏ విధంగా ఉంటాయి? ఇంతవరకు ఓన్లీ భూధాతుకి మాత్రం చూసాము. ఇంతకుముందు నీ ధాతుకి 10 రకాలు చూసాము. అదే కృ ధాతుకి 10 రకాలు ఏ విధంగా ఉంటాయి చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి నీట్గా. స్క్రీన్ మీద చూసి రాసుకోండి. కృ అంటే ముఖ్యమైన హెడ్డింగ్ పెట్టుకుని, కృ అంటే చేయటం, చెప్పాం చేయటము. ఓకేనా? తో రూపం వచ్చేసి ఎలా ఉంటుంది లట్ల కాలంలో రాసుకోండి. చూడు కనిపిస్తుంది ముందు పరస్మై పద్ అని పెట్టేసి లట్ ఏ విధంగా నీటికి కనిపిస్తుంది చూసి రాసుకోండి. లట్. ఒక నిమిషం ముందుగా మీకు ఒక విషయం చెప్తాను. ఇవి అకారాది క్రమం ఏ రాసుకోవాలి. ఇక్కడ మనకు లట్ లకారం ఇచ్చాడు. ఇక్కడ మహోదయ ఎన్నో పేజీ? మహోదయ ఎన్నో పేజీ పుస్తకంలో? పేజ్ నెంబర్ ఇక్కడ పేజ్ నెంబర్ చెప్పండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసి రాసుకోండి. స్క్రీన్ మీద పేజ్ నెంబర్ చెప్తాను. 180 పేజ్ అని చూడండి. రచన వరకు 180 పేజీ చూసుకోండి. 180 పేజీ. 180 పేజీ రాసుకోండి. సరే ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకున్నాం ముందు అంతకంటే ముందు ఇవి క్రమంగా ఎలా రాసుకోవాలి ఏంటి? క్రమంగా ఎలా రాసుకోవాలి అంటే ముందు ఇక్కడ చూడండి అకారాది క్రమంలో ముందు ఆ ఉందా? అచ్చులలో ఇక్కడ రాసిన చూడండి. మొట్టమొదటిగానే ఆ, తర్వాత ఈ, తర్వాత ఊ, తర్వాత రు, తర్వాత ఆ ఈ ఊ రు, రు తర్వాత ఏ,
రు ఏ, తర్వాత ఓ, ఏ ఓంగ్, ఆ ఈ ఉన్, రు లుక్, రు ఇడు అవసరం రు తీసుకున్నాము. రు ఏ ఓంగ్, ఏ ఓ, ఐ ఏంగ్లో లేట్ లకారము, లోటు లకారము, తర్వాత ఏ ఓ ఒకటి తీసుకుంటామని, ఏ ఓ. ఓకే, తర్వాత ఏమంటే మళ్ళా లంగ్ లకారంలో ఇవే తీసుకుంటాం. ఓకేనా, ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? ఆ ఈ ఉ, ఆ ఈ ఉండే ప్రత్యాహారంలో ఆ ఈ ఉన్ అంటే ఆ ఈ ఉ 3 అక్షరాలు తీసుకున్నాము. తర్వాత రు తీసుకున్నాం 4, ఏ తీసుకున్నాం 5, ఓకారం తీసుకున్నాం 6. ఓకే, ఇప్పుడు లకారానికి ల ఏంటండి? లకారానికి లాస్ హలంత లకారం తీసుకున్నాం అండి. హలంత లకారానికి ఆగలిపితే లట్ అయిపోయింది. తా అనేది కామన్ గా ఉంటుంది. లాకి ఆగలిపితే లట్ అయిపోయింది. అదే లాకు ఈ కలిపితే లిట్ అయిపోయింది. క్రమంగా లాకి ఆగలిపితే లట్ అయిపోయింది. అదే లకారానికి ఈ కలిపితే రెండవది లిట్ అయిపోతుంది క్రమంగా. అదే విధంగా లకారానికి ఊ కలిపితే లుట్ అయిపోతుంది. కనిపిస్తే స్క్రీన్ మీద మీకు లకార స్థానంలో ఆ కలిపితే లట్, అదే లకారానికి ఈ కలిపితే లిట్, అదే లకారానికి ఊ కలిపితే లుట్ లకారం. అదే విధంగా లకారానికి రు కలిపితే లుట్టు లకారము. అదే విధంగా లకారానికి ఏ కలిపితే లేట్ లకారం. ఏంటి? లాకి ఏ కలిపితే లేట్ లకారం. ఈ లేట్ లకారం ఇక్కడ రాసుకోము, ఎందుకంటే ఇది వేదాల్లో మాత్రం ఉపయోగించబడుతుంది. సామాన్యంగా మనం లౌకిక భాషలో ఉపయోగించాం కాబట్టి ఇక్కడ రాసుకోం లేట్ లకారం. ఊరికే చూపించాను మీకు, ఇది లేట్ లకారం రాసుకోం. తర్వాత ఓ అంటే లోట్ లకారం. లాకి ఓ కలిపితే లోట్ అయిపోతుంది. తా అన్నింటిలో కామన్ గా ఉంటుంది, లోట్ లకారము. ఓకేనా, లోట్ లకారం. ఈ రకంగా ఏం చేయాలి? మనకు ఒక లేట్ లకారం తీసేస్తే లట్టు, లిట్టు, లుట్టు, ఆగ, ఈ ఉ, రు, ఓ, ఈ మొత్తం 5 లకారం. టకారానికి సంబంధించి 5 లకారాలు వచ్చాయి. టకారానికి సంబంధించి 5 లకారాలు వచ్చాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి మళ్ళీ. ఇవి టకారానికి సంబంధించి 5 లకారాలు. లట్టు, లిట్టు, లుట్టు, ఊరికే ఊ కలిపి అకారాది క్రమం గుర్తు పెట్టుకోవడానికి మీకు చెప్తున్నా. సహజంగా క్రమం ఏంటి? లట్ తర్వాత ఇక్కడ ఎందుకు క్రమంగా ఇవ్వలేదు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఏ క్రమం తీసుకో, ఇదే క్రమంగా అలవాటు చేసుకోండి. ఈ అకారాది క్రమం పెట్టుకున్నామంటే మనకు సహజంగా ఉంటుంది. నెక్స్ట్ లంగ్, ఇదే పైన ఉన్నటువంటి లా ఆ ఈ ఊ కలుపుకుంటే లాకి లంగ్ లో ఆ. ఏ విధంగా లట్టు, లిట్టు, లుట్ అన్నాం కదా, అదేవిధంగా టకార స్థానం గకారం పెట్టుకుంటాం. లంగ్, మళ్ళీ లాకి ఈ కలిపితే లింగ్, లాకి ఈ కలిపితే లింగ్. లింగ్కి 2 భేదాలు, ఒకటి ఆశీర్ లింగ్, ఒకటి విధి లింగ్. లింగ్ లకారంలో 2 రకాలు ఉంటాయి. లింగ్ లకారంలో 2 లకారాలు 2 విధాలుగా ఉంటుంది. ఒకటి విధి లింగ్ అంటాము, రెండోది ఆశీర్ లింగ్. అట్లా లింగ్ లకారానికి 2 భేదాలు. నెక్స్ట్ ఊ కలిపితే లుంగ్ అయిపోయింది, ఊ కలిపితే లుంగు. అదే రు కలిపితే లింగు, లిరు కలిపితే లింగు లకారం. ఈ రకంగా మొత్తం 10 లకారాలు అయిపోయాయా? 10 లకారాలు అయ్యాయి. అంటే ఇక్కడ లింగ్ లకారానికి 2 రూపాయలు వచ్చాయంటే దాంతో కలిపితే 10 లకారాలు అన్నమాట. అంటే టకారానికి సంబంధించి లట్, టకారానికి సంబంధించి 5 లకారాలు, గకారానికి సంబంధించి 5 లకారాలు. అంటే లట్, లంగ్ అంటే గకారంతో 5, టకారంతో 5 లకారాలు చెప్పాను. టకారంతో లట్టు, లిట్టు, లుట్టు, లుట్టు, లోటు. లేటు తీసేయండి, మధ్యలో ఏకారం తీసేయండి. అది ఈ వేదాల్లో మాత్రం ఉపయోగిస్తాను చెప్పాను. అదేవిధంగా మళ్ళీ వాటిని రిపీట్ చేస్తున్నాం. గకారంతో లంగ్, లింగ్, లుంగు, లిరుంగు. 4 లింగ్ లకానికి 2 భేదాలని చెప్పాను కదా, ఆశీర్లింగ్, విధిలింగ్. ఆ రకంగా మొత్తం 10. ఈ రకంగా మామూలు లేట్ లకారం కనుక 11 అయిపోతాయి. కాదు లేట్ లకారం ఉపయోగించాం కాబట్టి దాని పరంగా 10 లకారాలు ఈ రకంగా చూసుకోవాలి. లింగ్ లకానికి 2 భేదాలు చేస్తే మొత్తం 10 అవుతాయి. ఇదే క్రమం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అకారాది క్రమంలో ఆ ఈ ఉ, రు, ఓ ఇలా గుర్తుపెట్టుకున్నా అంటే మీకు సహజంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఇదే విధంగా నేను చెప్తాను, ఇదే విధంగా రాయిస్తాను, మీరు చూసుకోండి. ఓకే అండి, ఇప్పుడు రాసుకోండి. మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ముందు లట్ లకారం. లట్ లకారం రూపం రాసుకోండి. లట్ అంటే ఏంటి? వర్తమాన కాలము.
లట్ ఏంటి వర్తమాన కాలం, అంటే వర్తమాన కాలం చెప్పేటప్పుడు ఈ లకాలను ఉపయోగిస్తాం. రాసుకోండి. ప్రథమ పురుషంలో ఏముంది? కరోతి, కురుతః, కురువంతి. కరోతి, కురుతః, కురువంతి. కరోతి, కురుతః, కురువంతి. ఓకే, ఇది ప్రథమ పురుషంలో. నెక్స్ట్ మధ్యమ పురుషంలో కరోషి, మూర్ధన్య శకారం వచ్చింది. కరోషి, కురుతః, కరోషి, కురుతః, కురుథ. కరోషి, కురుతః, కురుథ. నెక్స్ట్ కరోమి, కరోమి, కురువః, కురుమః. కురువః, కురుమః. ఇక్కడ మన సర్వనామ శబ్దాలు తెలుసు కదా. సహ, తౌ, తే, త్వం, యువాం, యూయం, అహం, ఆవాం, వయం. క్రమంగా ప్రథమ పురుషంలో సహ కరోతి, అతడు చేస్తున్నాడు. తౌ కురుతః, వాళ్ళిద్దరూ చేస్తున్నారు. తే కురువంతి, వాళ్ళందరూ చేస్తున్నారు. మధ్య పురుషంలో త్వం కరోషి, నీవు చేస్తున్నావు. యువాం కురుతః, మీరిద్దరూ చేస్తున్నారు. యూయం కురుథ, మీరందరూ చేస్తున్నారు. అహం కరోమి, ఉత్తమ పురుషంలో నేను చేస్తున్నాను. ఆవాం కురువః, మేమిద్దరము చేస్తున్నాము. వయం కురుమః, మేమందరము చేస్తున్నాము. వర్తమానం జరుగుతున్న పని చెప్పేటప్పుడు ఈ లకాలను ఉపయోగించాలి. ఇక్కడ మనకు అహం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అహం అని ఉత్తమ పురుషంలో ఉంటుంది కదా, కరోమి ఆటోమేటిక్ గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కరోమి ఇచ్చినా కూడా దాని అర్థం మనం అండర్స్టూడ్ అహం ఉన్నట్టుగానే భావించాలి. క్రియాపదం ఇచ్చినా కర్తను అర్థం చేసుకోవాలి. ఓన్లీ కర్త ఇచ్చినా క్రియాపదం ఇదే వస్తుంది అర్థం చేసుకోవాలి. కురువః అంటే ఖచ్చితంగా ఆవామే వస్తుంది. ఓన్లీ ఆవాం ఇచ్చినా కూడా కురువః అని రాసుకోవాలి. ఏ ధాతువుకి అయితే ప్రయోగం చూస్తున్నామో అలాగా క్రియాపదాన్ని బట్టి కర్తను, కర్తని బట్టి క్రియాపదాన్ని మనం అర్థం చేసుకుంటాం. అస్తు. నెక్స్ట్ లిట్ లకారం ఉంది. లిట్ లకారం ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. లిట్ లకారము కింద లిట్ లకారం ఇచ్చారనమాట. ఇక్కడ కింద ఉంది చూడండి, ఇక్కడ రౌండప్ చేశాను. లిట్ లకారం ఇది ఒకటి రాసుకోండి. చకార, చక్రతు, చక్రు ప్రథమ పురుషంలో లిట్ లకారం. ఇది లిట్ లకారం ఎప్పుడు రాస్తావు? దాని పక్కన లిట్ లకారం పెట్టి బ్రాకెట్ లో ముందుగా పరోక్ష కాలాన్ని చెప్పేటప్పుడు అంటే పరోక్ష భూతకాలం రాయండి. లిట్ లకారం పరోక్ష భూతకాలము బ్రాకెట్లో రాస్తుందో పరోక్ష భూతకాలం. లట్టేమో వర్తమాన కాలము, ఇది పరోక్ష భూతకాలం. పరోక్ష భూతకాలం ఏ భూతకాలం? పరోక్ష భూతకాలం అంటే ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా చెప్తే విన్నావు. రామాయణం ఇలా ఉంది, మహాభారతం ఇలా ఉంది, ఇంకా మన ఇతిహాసం ఇలా ఉండేది, మన పురాణాలు ఈ విధంగా ఉన్నాయి, ఊరికి చెప్తే విన్నాం. కాబట్టి ఇటువంటి విషయాల గురించి చెప్పేటప్పుడు ఈ లకాలను ఉపయోగించాలి. ఇతిహాసంలోకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఇదే లకారంలో ఉపయోగించాలి. ఇదే లకారంలో మనకి ఎక్కడైనా ప్రయోగం వచ్చినా ఇదే లకారంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఇది పరోక్ష భూతకాలం అంటాం. అంటే రామాయణ మహాభారత ఇతిహాసంలో జరిగేటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. అస్తు. ప్రథమ పురుషుడు చకార, చక్రతు, చక్రు. చకార, చక్రతు, చక్రు. గురుగారు ఇది క్రూధాతువేనండి. క్రూధాతుకే చకార వస్తుంది. ఇట్ల కాలంలో చకార అని వస్తుంది. చకార, చక్రతు, చక్రు. చెప్పే అకారాది క్రమంలో లట్ తర్వాత లిట్ వస్తుంది. ఆ, ఈ, ఊ అలా రావాలి మనకు. ఇక్కడ క్రమం లేదు, సామాన్యంగా ఇచ్చాడనమాట. చకార, చక్రతు, చక్రు. మధ్యం పురుషంలో చకర్థ, చకర్థ, చక్రతు, 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 చక్ర, చక్రతు, చక్ర. చక్రతు, చక్ర. అదే ఉత్తమ పురుషంలో చకార, చకార,
చకార చకర చకర 2 రూపాయలు ఉన్నాయి. చకార ఒకటి చకర ఒకటి. చకార లేదా చకర 2 రూపాయలు వస్తాయి. చక్రువ చక్రువ చక్రుమ. చక్రువ చక్రుమ. చకార చకర చక్రువ లేదా చక్రుమ. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా అదే విధంగా సహ తౌ తే సహ చకార తౌ చక్రతు తే చక్రు త్వం చకర్త యువాం చక్రతు యూయం చక్ర అహం చకార లేదా చకర ఆవాం చక్రువ వయం చక్రుమ. అంటే అతడు చేసేవాడు, అతడు చేసేవాడు, వాళ్ళిద్దరూ చేసేవాళ్ళు, వాళ్ళందరూ చేసేవాళ్ళు. నీవు చేసేవాడివి, మీ ఇద్దరు చేసేవాళ్ళు, మీ అందరూ చేసేవాళ్ళు. నేను చేసేవాడిని, ఇప్పుడు కాదు ఎప్పుడు పరోక్షంగా అప్పుడు. అంటే వాళ్ళ గురించి చెప్పుకున్నాం. రాముడు ఈ రకంగా చేసేవాడు అట్లా, కృష్ణుడు ఈ రకంగా చేసేవాడు అట్లా. నేను చేసేవాడిని, అప్పటికి విషయం చెప్తున్నాను. నేను చేసేవాడిని, మేమిద్దరము చేసేవాళ్ళము, మేమందరము చేసేవాళ్ళము. ఇతిహాసం గురించి చెప్పుకుంటప్పుడు ఇలా చెప్తామన్నమాట. అస్తు చెప్తే లిట్ లెక్కలు ఉపయోగిస్తున్నాను. ఖచ్చితంగా పరోక్ష భూతకాలం అంటే రామాయణ మహాభారతంలో జరిగినటువంటి విషయాలు చెప్పుకుంటప్పుడు ఈ లెక్కలను ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ మిగిలిన లెక్కలు మీకు గ్రూపులో పెడతాయని ప్రతి ఒక్కరు రాసుకోండి. అంతకంటే ముందు ఒకసారి నేను స్క్రీన్ మీద రాస్తున్నాను, ఈ క్రమం రాసుకోండి. పొరపాటు మిస్ కావు చెప్పాను, ఇక్కడ కూడా మళ్ళీ రాసుకోండి, క్రమంగా రాసుకోండి. పైన ఎక్కడైనా సైడ్ రాసుకోండి. ముందుగా లట్ క్రమం ఏంటి? లట్ లకారం కామా. రెండవది ఏంటి? స్క్రీన్ మీద చూస్తున్నారు, లిట్ లకారం రెండో లకారం. మూడో లకారం ఏంటి? లుట్టు లకారం. రాసుకోండి, పక్కన రాసుకోండి. మూడవది లుట్టు లకారం, 3 లుట్టు లకారము. నాలుగవది లిరుంగు లకారం, లాకి రూవతి ఇచ్చాం, లిరుంగు లకారము. సారీ క్షమ్యతాం, ఇది లిరుట్ తర్వాత లుట్టు తర్వాత లిరుట్టు అండి. లిరుట్టు లకారం ఏంటి? లిరుట్టు లకారము, లిరుట్టు. నెక్స్ట్ వచ్చేసి లోట్ లకారం అండి. ఏంటి? లోట్ లకారం ఏంటి? లేటు మనం వద్దనుకునే కదా, లేట్ లకారము వేదాల్లో మాత్రం ఉపయోగిస్తాము కాబట్టి అది కన్ఫ్యూజ్ అవుతుందో వదిలేయండి. లేట్ లకారము అది మనకు వేదాల్లో ఉపయోగిస్తాము, అది ఉపయోగించాను. ఇక్కడ లట్ లకారానికి ఒక రూపం వచ్చింది కదా, అట్లా వాటికి ఓన్లీ లట్ లకారానికి 18 రూపాయలు వస్తాయండి. ఇప్పుడు కరోతి ఉంది కదా, కరోతికి 1 రూపాయి వచ్చింది మనకు. అదే లేట్ లకారంలో 18 రూపాయలు వస్తాయి. ఎన్ని రూపాయలు? ఓన్లీ ఒక కరోతికే 18 రూపాయలు వస్తే ద్వివచనానికి 18, ఉత్తమ పురుష బహువచనానికి కురువంతికి 18, అలా మధ్యమ పురుషానికి 18, అలా ఎన్ని రకాలు ఎన్ని అయితే చూడండి, విశాలంగా అయిపోతుంది. ఇంకా కొంచెం 2 రూపాయలు కూడా ఉంటాయి. అస్తు ఏంటి? నెక్స్ట్ 5వది ఏంటి? లోట్ లకారం. ఓకే అండి. లోట్ లకారం తర్వాత మళ్ళా లంగ్ లకారం రాసుకుంది. ఏ లకారము? లంగ్ లకారం. లంగ్. ఓకే, లంగ్ తర్వాత రాసుకోండి లింగ్. లింగ్ లకారం. ఏ లకారము? లింగ్. లింగ్ లకారం. దీని ఏమంటే విధిలింగ్ రాసుకోండి. విధిలింగ్. లింగ్ని విధిలింగ్ అని పెట్టుకోండి. విధిలింగ్. విధిలింగ్ లకారం. నెక్స్ట్ ఆశీర్ లింగ్ అండి. ఏ లింగము? దీంట్లో 2 రకాలు చెప్పేదా? ఆశీర్. ఆశీర్ ఇక్కడ లింగ్ అంట. ఇది రేపు ఇక్కడ పైన రాస్తాము. ఆశీర్ లింగ్. ఓకే, ఆశీర్, ఆశీర్ లింగ్. ఓకేనా? ఒకటి విధిలింగ్, రెండోది ఆశీర్ లింగ్. అంటే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రం ఉపయోగిస్తాం. ఆశీర్ లింగ్. నెక్స్ట్ వచ్చేసి లుంగు లకారం అండి. ఏ లకారము? లుంగు. లుంగు లకారము. ఓకే, తర్వాత లాస్ట్ది లిరుంగు లకారం. ఏ లకారము? లిరుంగు లకారం. ఇది క్రమం. ఈ క్రమం గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని ప్రకారంగా మీకు అక్కడ మీ గ్రూపులో పెట్టినవి ఇదే విధంగా రాసుకోవాలి. ఇంకా ముందు ఉంటాయి, అవి రాసుకోవాలి. ఓకే,
అస్తు అండి. దీంట్లో కొంచెము మీకు లుట్టు లుట్టు ఆశ్రిలింగులో లింగు లెక్క కొంచెం తేడా ఉంటుంది. క్రమం ఇది గుర్తు పెట్టుకోండి. రేపు మీకు మళ్ళీ నేను చెప్తా అండి. అస్తు. ఇంకా రేపు చూద్దామండి పాఠం. ఎవరికైనా సందేహాలు అంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాः మహోదయ. నమస్కారः మహోదయ. ధన్యవాదాలు మహోదయ.